నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది మనతో వచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ యమంది రామారావు గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్, కౌంటింగ్ ముందు ఒక వారం రోజులు చంద్రబాబు గారు సింగపూర్ లో ఉండి ఈవీఎంలు హ్యాక్ చేయించారని ఒక పెద్ద పోస్టులు అయితే బాగా వైసీపీ వాళ్ళు బాగా వైరల్ చేస్తున్నారు. సో ఇది నిజమంటారా? ఎందుకంటే ఎలాన్ మస్క్ కూడా చెప్పాడు ఈ ఈవీఎం లో హ్యాక్ చేయొచ్చు అని చెప్పారు. సో దాంట్లో సాధ్యం ఉందంటారా? దాంట్లో సాధ్యం అవుతుంది అంటారా హ్యాక్ చేయటం? ఇది హ్యాక్ చేసే విషయంలో ఒక పిచ్చోడి తలలో ఇది మెదిలింది. ఆ పిచ్చోడు ఎవరంటే కేఏ పాల్ చాలా హడావిడి చేశాడు. నాకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా కలుపుకొని చాలా హడావిడి చేశాడు అన్నమాట. ఇంతకంటే ముందు జగన్మోహన్ రెడ్డి లండన్ నుంచి మేనేజ్ చేస్తారు అనుకున్నారు. అదేదో కొత్త టెక్నాలజీ కనిపెట్టారు. లండన్ నుంచే ముందు ఈ విధంగా కొంచెం ఏదో మ్యానిపులేట్ చేస్తారు అనుకున్నారు. మరి వాళ్ళ గురించి వీళ్ళు అనుకున్నారు, ఇప్పుడు చెప్తున్నారు వీళ్ళ గురించి వాళ్ళు. నేను ఒకే ప్రశ్న సూటిగా అడుగుతున్నాను. 2019లో 151 సీటు కూడా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ వల్లే మీరు గెలిచారా? ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి ఒకటి. రెండో ప్రశ్న ఏంటంటే, ఈ ప్రశ్న నువ్వు మోదీ గారిని అడగగలవా? వాళ్ళు గెలుపొందారు కదా, అంటే ఇక్కడ ఏదైతే వర్తిస్తుందో అక్కడ అదే వర్తిస్తుంది కదా. మరి రాహుల్ గాంధీ మోదీని ఎందుకు అడగలేకపోయాడు? అహే మీ పరిపాలన దొంగ పరిపాలన, మీరు ఈవీఎం ట్యాంపరింగ్ చేసుకుని గెలిచారు అని చెప్పొచ్చుగా. అప్పుడు ఆయన లేకపోతే నువ్వు చాలా పెద్ద మనిషివి కదా, నువ్వు అడగొచ్చు కదా. ఏం గెలుపండి మీది, ఇది ఈఎంఎల్ని పూర్తిగా శ్వాస చేస్తూ చేశారు ఇది అని చెప్పొచ్చుగా. ఇప్పుడు మాట్లాడేందుకు? దీనికి అది బాగుండదు కదా. మీరు అలాగే చేశారా? అప్పుడు చంద్రబాబు నాయుడు నెత్తి నూరు కొనుక్కుంటే మీరేమన్నారు? మీరు దేశం అంతా అలా జరిగితే మాది అలా జరిగినట్టే. అనవసరం మాట్లాడద్దు, మీరు నూరు పూసుకొని కూర్చోండి అని చెప్పారు అంత బాహాటంగా. అంటే 1000 కోట్లు ఒక హ్యాకర్ కి ఇచ్చి ఈవీఎంలు మొత్తం ఆంధ్రాలో ఈవీఎంలు మొత్తం హ్యాక్ చేయించారు అని బాబు గారి మీద కొన్ని వైసీపీ సంబంధించిన బాగా పోస్టులు ఇది బాగా వైరల్ అవుతుంది. ఇప్పుడు వైసీపీ చేస్తున్న ప్రధానమైన తప్పులు అవే. అంటే 1000 కోట్లు ఇచ్చి ఒక అదే ఎవరైతే ఉన్న హ్యాకర్ కి ఇచ్చి 1000 కోట్లు ఇవ్వగల సమర్థత మరి తెలుగుదేశానికి ఉందో లేదో కానీ వైసీపీకి జగన్మోహన్ రెడ్డికి ఉంటుంది ఒకటి. రెండు, ఇవన్నీ వీళ్ళు చేస్తున్న పొరపాటు అదే అంటున్నాను. చేసిన దానికి తప్పు ఒప్పుకొని ప్రజల దగ్గర క్షమాపణ చెప్పి మీ తీర్పు మీరు శిరసావహిస్తాం, ఇంకా ప్రజల్లోనే ఉంటాం, ప్రజలు మంచి చెట్లు చూస్తాం, ప్రజలకు ఉపకారం చేస్తాము అని మాట చెప్తే బాగుండేది. అనేది లేకుండా దీన్ని పోగేసుకుంటున్నారు, అగ్గి రాజేసుకుంటున్నారు అనమాట. ఎంతమంది కలిస్తే అగ్గి రాజేయగలరు? వీళ్ళందరూ తెలివినారండి. కొడాలి మాట్లాడుతున్నాడు, అప్పుడు మాట్లాడటం లేదు. ఇప్పుడు ఎవరు మాట్లాడుతుండ్రు? ఆ రోజా అంబటి రాంబాబు ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇంకా రేపు వచ్చినట్టయితే ఇంకెవరైనా వస్తారు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి. అంటే వాళ్ళకి రాజకీయం తెలియని వాళ్ళే మాట్లాడతారు, రాజకీయం తెలిస్తే మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళ వంతు మాట్లాడడం అవుతుంది. అధికార పార్టీలో ఉన్న వంతు వాళ్ళ వంతు ఏంటంటే తిన్నగా జైల్లో పెట్టేస్తారు. సరిగ్గా మాటలు రాని వాళ్ళు కూడా టీడీపీలో మంత్రి పదవులు వచ్చాయని చెప్తున్నారు. అవును. సో అది నిజమేనంటారా? అవునండి. సరిగ్గా మాట్లాడినా మాట్లాడకపోయినా అది అధ్యక్షుడి తాలూకు ఎంపిక, దాన్ని మనం కాదనడానికి వీలు లేదు. ఇప్పుడు అలాంటి విషయాలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు అయ్యన్న పాత్రుడు స్పీకర్ అంటే మనం వాళ్ళు చెప్తున్నాం కదా, ఆయన అలా కాకుండా ఏదైనా ఆయన తగిన పాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన స్పీకర్ పనికిరాడు అంటారా? డెఫినెట్ గా ఆయనకంటే బెటర్ చాయిస్ ఉంది కదా. ఎవరు? రఘురామకృష్ణరాజు. అది వైసీపీ అంటే బాగా ట్రోల్ అవుతుంది, అంతేగాని అది బెటర్ చాయిస్ లేదండి. రఘురామకృష్ణరాజు ఆయన మంచి మల్టీ టాలెంటెడ్ పర్సన్. ఆయన హీ కెన్ డీల్ విత్ ది సెంట్రల్ అండ్ వేరాజ్ హీ కెన్ డీల్ విత్ ది పబ్లిక్. అంటే బిలో పవర్టీ లైన్ లో ఉన్న పబ్లిక్ తోని డీల్ అవుతాడు, అక్కడ ప్రధానమంత్రితోని స్నేహంగా ఉంటాడు. అది మనకు కావాలి. తర్వాత ఏంటంటే వాడికి చట్టం, వాట్ ఈజ్ కాన్స్టిట్యూషన్ అని తెలియాలి. అది తెలిసిన వ్యక్తి రఘురామకృష్ణరాజు గారు. నాకేదో అదృష్టవశాత్తు నాకు ఇప్పటికి కూడా మెసేజ్ అయిపోతుంటాడు, నేను మాట్లాడుతుంటాను. ఆయన ముందు ఫోన్ చేశాడు. ఆయనలో గమనించింది ఏంటంటే చట్టం తెలిసిన వాళ్ళే కూర్చోవాలంటాను నేను. అలాగే చదువు లేని వాళ్ళని మంత్రులుగా పెట్టకూడదండి. దే షుడ్ నో వాట్ ఈజ్ వాట్. వాళ్ళ డ్యూటీస్ ఏమిటో తెలుసుకోవాలన్నమాట. అది చంద్రబాబు నాయుడు చేసేది పైన సమర్థిస్తాను నేను, ఎందుకంటే అలా చేయకూడదు.
ఎన్టీ రామారావు చేసినటువంటి ఒకే ఒక మంచి పని ఏమిటి, మంచి యూత్లో నీలాంటి కుర్రవాళ్ళని 25-30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళని తీసుకున్నాడు అందరూ. అలా డిగ్రీ చదివి బయటకు వచ్చారు, మంత్రులు అయిపోయారు. వాళ్ళు బ్రహ్మాండంగా మరి ఎంత గ్రోత్. అప్పుడు ఎన్టీ రామారావు గారు వేసిన ఫౌండేషన్ కాకపోతే 44 సంవత్సరాలు వస్తుందా తెలుగుదేశం? అందుకే ఏం చేయాలన్నా యూత్ చదువుకున్న వాళ్ళు చేస్తారు. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గ్రహించాలి, జనసేన పవన్ కళ్యాణ్ కూడా గ్రహించాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈసారి వచ్చే ఎలక్షన్ కి ఈవీఎంలు వద్దు, మాకు ఓన్లీ బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. దాని గురించి చెప్తారు. కావాలంటే బ్యాలెట్ పేపర్ కావాలని మన చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం కోరుకున్నాడు కదా. ఆయన కోరుకోకపోతే నువ్వు కావాలంటే అది విశేషం. అది ఆల్రెడీ కోరుకున్నాడు, నాకు బ్యాలెట్ పేపరే కావాలని. బ్యాలెట్ పేపర్ ఆ ఎంపికే కరెక్ట్ అని ఆయన అన్నాడు. వేరే ఇది రాంగ్, పెట్టండి. పెడితే అప్పుడు టీడీపీ ఓడిపోద్దంట. ఎవరు? అదేనండి, పెట్టిన తర్వాత చెప్పాల్సింది. ఇప్పుడు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు మాకు బ్యాలెటే కావాలి, బ్యాలెట్ ఓటింగే కావాలన్నాడు. అంటే వీళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఈయన గెలుస్తానని పెట్టలేదు. ఇప్పుడు ఇంత ఘోర పరాజయం ఆయన ఊహించలేదు కదా. అందువల్ల పెట్టమని చెప్పండి. కమాన్, జనంలో మీ మంచి పేరు ఉంటే మీరు గెలుస్తారు. జనంలో ఒక అసంతృప్తి, జనంలో ఒక ఏంటంటే ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మళ్ళీ వీళ్ళే వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనుడు పట్ల అసంతృప్తి, డిసప్పాయింట్మెంట్ ఉంటే నువ్వు ఎన్నిసార్లు ఓటేయమని చెప్పినా ఓటేయవు. మరి లాస్ట్ టైం మా చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ 20,000 ఇచ్చాడు. ఆ 20,000 తీసుకొని నీకు ఓటేసినప్పుడు నీకేం బాధ అనిపించలేదా? అందువల్ల అట్లాంటివి కాదు, అసలు ప్రాపర్ వేలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు. నువ్వు డిప్యూటీ సీఎం అవ్వు, సీఎం అవ్వు, పిఎం అవ్వు, ఏమైనా అవ్వలే కానీ మా జగన్ అన్న చిటికిన వేల మీద ఎంట్రీ కూడా ఇప్పుడు బేకలేదు, మీ పవర్లో ఉన్నా సరే బయట ఆ కొన్ని పోస్టులు అయితే బాగా వైరల్ అవుతుంది. దాన్ని అదే ఆవిడ చెప్పిన మాట ఏంటి, రోజా నువ్వు ఏదైనా కావచ్చు, మా జగన్ అన్న ఎడమకాలి చిటికిన రేటి వేలి గోలు అంటే ఎంట్రికను కూడా తీగలేమన్నదన్నమాట. మీరు చూస్తే తొందరలో ఎవరిని పీక్కుంటారో చూద్దాం. టైం ఉంది కదా. రోజా వాళ్ళని పీకుతుందా, రోజా నిమ్మ వీళ్ళు పీకుతారో చూద్దాం. టైం ఉంది కదా, ఆలోచన ఎందుకు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఈసారి వచ్చే ఎలక్షన్ కి ఈవీఎంలు వద్దు, మాకు ఓన్లీ బ్యాలెట్ పేపరే కావాలంటున్నారు. దాని గురించి చెప్తారు. కావాలంటే బ్యాలెట్ పేపర్ కావాలని మన చంద్రబాబు నాయుడు కూడా లాస్ట్ టైం పెడితే అప్పుడు టీడీపీ ఓడిపోద్దంట. ఎవరు? అదేనండి, పెట్టిన తర్వాత చెప్పాల్సింది. ఇప్పుడు లాస్ట్ టైము చంద్రబాబు నాయుడు మాకు బ్యాలెటే కావాలి, బ్యాలెట్ ఓటింగే కావాలన్నాడు. అంటే వీళ్ళు పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు? ఈయన గెలుస్తానని పెట్టలేదు. ఇప్పుడు ఇంత ఘోర పరాజయం ఆయన ఊహించలేదు కదా. అందువల్ల పెట్టమని చెప్పండి. కమాన్, జనంలో మీ మంచి పేరు ఉంటే మీరు గెలుస్తారు. జనంలో ఒక అసంతృప్తి, జనంలో ఒక ఏంటంటే ఏదో ఒక డిసప్పాయింట్మెంట్ ఉన్నట్టయితే డెఫినెట్ గా మళ్ళీ వీళ్ళే వస్తారు. అంటే పవన్ కళ్యాణ్ చేసిన మంచి పనుడు పట్ల అసంతృప్తి, డిసప్పాయింట్మెంట్ ఉంటే నువ్వు ఎన్నిసార్లు ఓటేయమని చెప్పినా ఓటేయవు. మరి లాస్ట్ టైం మా చంద్రబాబు నాయుడు ఆడవాళ్ళకి పసుపు కుంకుమ 20,000 ఇచ్చాడు. ఆ 20,000 తీసుకొని నీకు ఓటేసినప్పుడు నీకేం బాధ అనిపించలేదా? అందువల్ల అట్లాంటివి కాదు, అసలు ప్రాపర్ వేలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళటం లేదు. నువ్వు డిప్యూటీ సీఎం అవ్వు, సీఎం అవ్వు, పిఎం అవ్వు, ఏమైనా అవ్వలే కానీ మా జగన్ అన్న చిటికిన వేల మీద ఎంట్రీ కూడా ఇప్పుడు బేకలేదు, మీ పవర్లో ఉన్నా సరే బయట ఆ కొన్ని పోస్టులు అయితే బాగా వైరల్ అవుతుంది. దాన్ని అదే ఆవిడ చెప్పిన మాట ఏంటి, రోజా నువ్వు ఏదైనా కావచ్చు, మా జగన్ అన్న ఎడమకాలి చిటికిన రేటి వేలి గోలు అంటే ఎంట్రికను కూడా తీగలేమన్నదన్నమాట. మీరు చూస్తే తొందరలో ఎవరిని పీక్కుంటారో చూద్దాం. టైం ఉంది కదా. రోజా వాళ్ళని పీకుతుందా, రోజా నిమ్మ వీళ్ళు పీకుతారో చూద్దాం. టైం ఉంది కదా, ఆలోచన ఎందుకు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.